ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఒక ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. ఏడికేళ్ళు వచ్చినాయి అవి? అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన. నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టిరు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టిరు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది. నిజామాబాద్లో నా ఓటమిలో కుట్రలు చేశారు. ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి. ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేను, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, పత్రికా మిత్రులు మీరు మాట్లాడండి. సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు. అచ్చా, ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట, మోకిలా. పల్లరాజేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది. బ్లూఫిన్ కంపెనీ మోకిలా. అయితే నేనేమంటున్నా అంటే ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరుకుతలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇయ్యాల నీకేం సంబంధం బీఆర్ఎస్తోని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా, కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న. సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సోషల్ మీడియా వెంగు చూసేటోళ్ళు. వాళ్ళ ముంగట విషయం కట్ చేసారు. ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 20 ఏళ్ళు నేను కష్టపడ్డా. నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పినా? నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినా? నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే, ఇంకో పార్టీకి ఓటేయలే. ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతన్నదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవన్నే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్